కాంగ్రెస్ పార్టీ 100 రోజుల ప్రభుత్వంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఎన్నికలలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని బీజేపీ జాతీయ నాయకులు గోలు మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం నల్గొండ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రైతులకు ఇచ్చిన హామీలను, ప్రజాపాలనలో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. పంట రుణాలు, సబ్సిడీ, ధాన్యం కొనుగోలు కేంద్రాలను, ఫసల బీమా యోజన పథకాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు బీపమ్మిక్ జగజీవన్, యాదగిరిచారి తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే 100 రోజులలో 6 రకాలైనటువంటి గ్యారెంటీలు అన్ని కూడా 6 గ్యారెంటీలను యథాతథంగా తూచా తప్పకుండా అమలు చేస్తానని తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు హామీ ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టోను పొందుపరిచి ప్రజల యొక్క ఓట్లు వేసుకొని గెలిచి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో ఏమి ఇచ్చిన వాగ్దానాలు ఏ మేరకు అమలు చేశారో ఒక శ్వేతపత్రం ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎంతో ఆర్భాటంగా ప్రజాపాలన పేరుతోటి ప్రజల నుంచి అనేక రకాలైనటువంటి వినతి పత్రాలు, విజ్ఞాపన పత్రాలను 1,25,00,000 యొక్క వాళ్ళ యొక్క ప్రజల యొక్క విన్నపాలు, విజ్ఞప్తులు, వాళ్ళ యొక్క అవసరాల గురించి రేషన్ కార్డులకు కావచ్చు, ఇండ్ల గురించి కావచ్చు, పేద ప్రజల నుంచి విజ్ఞప్తి తీసుకోవడం జరిగింది. 1,25,00,000 యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ఈ యొక్క విజ్ఞాపన పత్రాలను, ప్రజల నుంచి స్వీకరించినటువంటి పత్రాలన్నింటినీ కూడా ఏ మేరకు దాన్ని అమలు చేసిండ్రు, ప్రజాపాలనలో తీసుకున్నటువంటి ప్రజల నుంచి తీసుకున్న విజ్ఞప్తులను ఇప్పటి వరకు ఏమి అమలు చేసిందో చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ప్రజాపాలనలో ఏదో మొక్కుబడిగా తీసుకొని ఎక్కడ కూడా ఏ మండలాల్లో కూడా వాడిని చాటౌట్ చేసినట్టు దాఖలాలు. భారతీయ జనతా పార్టీ గత 2 మాసాల క్రితం చెప్పింది, ప్రజాపాలన తీసుకున్నటువంటి విజ్ఞప్తులు కూడా రేషన్ కార్డులకు సంబంధించిన ఎన్ని వచ్చినవి, ఇళ్లకు ఎన్ని వచ్చినవి, ఏ మండలాల్లో ఎన్ని వచ్చినటువంటి కూడా పూర్తిగా వెరిఫై చేయడం కోసం ప్రతి మండలానికి ఒక నోడల్ ఆఫీసులు ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి కోరడం జరిగింది. పూర్తిగా కూడా అకమ్మ గోచరంగా ఉన్నది. పేద ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, మాకు ఎప్పుడు రేషన్ కార్డు వస్తుందని. వెంటనే అమలు చేయాలని ప్రజాపాలనలో తీసుకున్నటువంటి విజ్ఞప్తులను 100 రోజుల్లో మీకు అమలు చేస్తాననేటువంటి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా రైతాంగానికి సంబంధించిన విషయంలో మీరు చెప్పినారు, మీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 మాసాల్లోనే మా యొక్క కాంగ్రెస్ పార్టీ అధినేత్రి అయిన సోనియా గాంధీ యొక్క జన్మదినమైనటువంటి అక్టోబర్ 9వ తారీఖు వరకు, డిసెంబర్ 9వ తారీఖు వరకు రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానం 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి సోనియా గాంధీకి జన్మదిన కానుకగా ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నేను అడుగుతున్నాను, ఇప్పటి వరకు ఒక్కటన్నా ఏ రైతు కన్నా తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ చేసిర్రా? సోనియా గాంధీ గారిని కూడా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఆమె జన్మదినం వరకు మాఫీ చేస్తాను. మీరు 1,00,000 రూపాయలు కాదు, ఉన్న పైసలన్నీ కూడా ఇంకా ఎక్కువ తెచ్చుకొని 2 లక్షల వరకు మీరు రైతులు అప్పు తెచ్చుకొని మేము అమలు చేస్తాను. మీ మాటగా మీ రైతులందరూ కూడా అప్పు తీసుకొచ్చుకున్నారు. ఇలా వడ్డీల పైన వడ్డీలు పెరిగిపోతూ ఉన్నాయి. అసలు వీటికి పరిష్కారం ఇప్పుడే చెప్పాలి. అంతకు ముందున్నటువంటి ఆన్గోయింగ్ ప్రాజెక్టే. గత ప్రభుత్వ ఆయంలో రైతులకు ఇచ్చేటటువంటి 5,000 రూపాయల యొక్క రైతు బంధు వ్యవసాయ పెట్టుబడుల కోసం ప్రతి సంవత్సరం 2 సార్లు ఇచ్చినటువంటి ఎకరానికి 5 రూపాయల చొప్పున 5,000 రూపాయల చొప్పున ఇచ్చేటటువంటి రైతు బంధు సంబంధించినటువంటి 4,772 కోట్ల రూపాయలు ఏమైపోయింది? ఏదో అరకొరగా
ఎకరం 2 ఎకరాల వాళ్ళకి వేసి చేతులు దులుపుకుంది ప్రభుత్వం. మేము డిమాండ్ చేస్తున్నాము, రానటువంటి వ్యక్తులకు గత ప్రభుత్వ హాయంలో రైతు బంధు పొందినటువంటి రైతులందరూ కూడా వెంటనే పెండింగ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రైతు బంధు డబ్బులు వేసి రైతుల ఖాతాలో జమ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది కొత్తది కాదు, ఇది మీరు ఇచ్చిన వాగ్దానం కాదు. అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి దాన్ని కంటిన్యూషన్ ప్రాజెక్ట్ అది. ఎందుకు మీరు రైతు బంధు పూర్తి స్థాయిలో వేయలేదు? వెంటనే పూర్తి స్థాయిలో రైతు బంధును ఇవ్వాలి, 2 లక్షల రూపాయల యొక్క రుణమాఫీ చేయాలి. మీరు ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి హామీ గత ప్రభుత్వం బోనస్ ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి సిఎస్సిపిఐ ద్వారా కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ ద్వారా మినిమం సపోర్ట్ ప్లస్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్నటువంటి వరి ధాన్యానికి ఇస్తున్నటువంటి 2,204 రూపాయలు కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి కనీస మద్దతు ధర చెల్లిస్తుంది. దానిపైన అదనంగా మేము అధికారులకు వస్తే ప్రతి క్వింటాలకు పైన అదనంగా 500 రూపాయలు బోనస్ ఇచ్చే రైతులు ఆదుకుంటారని మీరు చెప్పినారు. కమిషనర్ ఏమైపోయినాయి మోడీ గారు ఇచ్చిన పైసలు? మిగతా రాష్ట్రాలలో రైతుల ఖాతాలు వేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వమేమో మిగతా ఖర్చులకు వాడుకుంటున్నది. దానివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. మీరు రూపాయి ఇయ్యరు, ఇచ్చేటటువంటి మోడీ ప్రభుత్వం ఇచ్చే డబ్బులు మీరు వాడుకుంటారు. కాబట్టి ఆయిల్ ఫామ్ ఇచ్చినటువంటి పామ్ ఆయిల్ రైతులకు ఇచ్చినటువంటి 5,000 రూపాయల చొప్పున ఇచ్చినటువంటి డబ్బులు 5 సంవత్సరాలు ఇస్తుంది మోడీ గారి ప్రభుత్వం ఖర్చుల కోసం. 1 ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తుంది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ చేతులు ఇచ్చింది, మా దగ్గర మీకు డబ్బులు రాలేదు. కేంద్ర ప్రభుత్వం పంపించిందిగా ఈ డబ్బులు అంటే మాకే తెలుస్తారు, మేమేం చేస్తే పై అధికారులు అడగంటారు. మేము హార్టికల్చర్ కమిషన్ దృష్టి తీసుకువెళ్తున్నాం, ఈ జిల్లాల మినిస్టర్ల దృష్టి చెప్తాను. వెంటనే రైతుల సొమ్ము మీరు వాడుకోవద్దు, రైతులను ఇబ్బంది పెట్టకండి మీరు దయచేసి. హార్టికల్చర్ రైతులు అనేక రకాల ఇబ్బంది, ఒకవైపు కరెంటు లేక, నీళ్లు లేక, వ్యవసాయ పెట్టుబడి లేక వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ కోసం వచ్చేటప్పుడు మీరే ఒకరు వాడుకోవడానికి కోసం. కాబట్టి వెంటనే ఈ ఆయిల్ ఫామ్లకు ఇచ్చేటటువంటి డబ్బులు అమౌంట్ కూడా వెంటనే చెల్లించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ సబ్సిడీ పైన, వ్యవసాయ యంత్ర పరికరాల పైన సబ్సిడీ పైన అన్ని రకాల వ్యవసాయ పన్నులు అందించాలని మేము కోరుతున్నాము. మీరు ఎన్నికల వాగ్దానాలు ఇచ్చినారు, అదేవిధంగా కౌలు రైతులు ఆదుకుంటా ఉన్నారు. ఇదన్నీ కూడా ఓట్ల కోసం చేసిన డ్రామాలే తప్ప ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతూ డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కరువు విలేతాండం చేస్తూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా కరువు